వేల మురుగనెక్కరోహ. ఇప్పుడు మీరు చూస్తున్నారు పితృపక్షాల్లో పితృదేవతలకు అత్యంత విశేషమైనటువంటి తర్పణ విధులు, మహాలయ తీర్థ విధులు జరుగుతూ ఉంటాయి, పితృతర్పణాలు జరుగుతూ ఉంటాయి. కాశీ, గయా, ప్రయాగ వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా తీర్థ విధులు చేసుకుంటామో అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో తీర్థ విధులు చేసుకుంటాం. 15 రోజుల పాటు జరుగుతాయి. 15 రోజులు తర్పణాలు విడిచిపెట్టుకునేటటువంటి వాళ్ళు విడిచిపెట్టుకుంటారు, లేదా ఏ రోజు అవకాశం ఉండేటటువంటి వాళ్ళు ఆ రోజు చేసుకుంటారు. అందరినీ పిలుచుకుంటారు, ఘనంగా చేసుకుంటారు. పితృదేవతల పేరు చెప్పుకుని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందిస్తారు. కానీ కొంతమంది అంటారు, పితృదేవతా తర్పణాలు ఈ మహాలయ పక్షాల్లో విడిచిపెట్టడం మాకు ఆచారం లేదండి అని. ఆచరిస్తే ఆచారం, ఆచరించకపోతే అనాచారం. మగ పుట్టుకు పుట్టిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టేటటువంటి యోగ్యత కలిగించినప్పుడు ఆ యోగ్యతను సద్వినియోగపరుచుకుని పితృతర్పణ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది వంశాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అనేది ధర్మము, కర్తవ్యము, బాధ్యత. అంతే తప్ప మా ఇంట వంట ఆచారం లేదు, మేము ఎప్పుడు చేయమండి, ఇది మాకు ఆచారం లేదండం అనేది నిజంగా అది చాలా తప్పు, తప్పించుకు తిరగడం లాంటిది అనమాట. కాబట్టి అవగాహన లేనటువంటి వాళ్ళు అవగాహన తెచ్చుకోండి. మీకు సమీపంలో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు కలిసి ఈ విధానం గురించి తెలుసుకోండి, ఆచరించడానికి ముందుకు రండి, ఆచరించండి. లేకపోతే కొన్నాళ్ళకి ఈ వ్యవస్థ అనేది పడిపోతుంది. కాబట్టి ఈ రోజు రేపు పితృదేవతలు ఉన్నారు, పితృదేవత అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుందనేటటువంటి ఆలోచన ఈనాటి యువతరానికి అందాలంటే దీని మీద ఆసక్తి కలిగిన వాళ్ళందరూ దీన్ని ఆచారంలో పెట్టుకుని రాబోయే తరానికి అందించగలిగితే చాలా సంతోషం.